ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. గత 2-3 నెలల నుండి మనకు సుబేదారి, హన్మకొండ, కేఎస్ లిమిట్స్ లో 2 వీలర్స్ దొంగతనం జరుగుతున్నది. దానిలో భాగంగా మనం ఒక స్పెషల్ టీమ్స్ పిఎస్కి ఒక స్పెషల్ టీమ్స్ వేసుకొని ఈ జంక్షన్లలో అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత ఈ రోజు మనకు ఉదయం సుబేదారి పోలీస్ లిమిట్స్ లో అదాలత్ దగ్గర ఒక 4 సస్పీషియస్ కనబడితే వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు పరిగెత్తుంటే మన వాళ్ళు చేసి వాళ్ళను పట్టుకొని విచారించడం జరిగితే వాళ్ళు ఇట్లా బైక్ దొంగతనాలు చేస్తారని చెప్పేసి మనకు ఇంట్రాగేషన్లు తేలితే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పూర్తిగా విచారిస్తే మనకు టోటల్గా వాళ్ళు 4 మెంబర్స్. అందులో ఫస్ట్ వచ్చేసి ముష్కా అఖిల్, ముష్కుల అభిరామ్, ముష్కుల సిద్ధార్థ, ముష్కుల మధుసూదన్ అని చెప్పేసి 4 యూత్ పిల్లలు. వీళ్ళు మనకు పరకాల మండలం వెంకటాపూర్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు. దాదాపు ఒక 10 ఏళ్ల నుండి మనకి ఇక్కడ మచిలీ బజార్లో ఉంటున్నారు. వీళ్ళకు దాదాపు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దానికి సంబంధించి డబ్బులు సరిపోతులే అని చెప్పేసి జలసాల గురించి ఈ బైకులు బయట ఇంట్లో ముందున్న బైక్స్ కానీ తర్వాత షాప్స్ ముందు పెడుతుంటే దొంగ కీస్ పెట్టుకొని ఎత్తుకోలేడం జరిగింది. అందులో భాగంగా మనకు ఈరోజు టోటల్గా 6 బైక్స్ మనం రికవర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుండి. అందులో వచ్చేసి 3 యాక్టివా, 2 పల్సర్, 1 వచ్చేసి బుల్లెట్. వీటి కాస్ట్ వచ్చేసి మనకు 4,60,000 రూపాయలు మనకు రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు ఉపయోగించిన 3 సెల్ ఫోన్లను కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు 3 months నుండి వీళ్ళు చేస్తున్నారు. తర్వాత మనకి ఇప్పుడు రికవర్ అయిన 6 బైక్లలో సుబేదారికి సంబంధించిన 4 కేసులు, తర్వాత కేఎస్కి సంబంధించిన 2 కేసులు. వీళ్ళు ఇంకా తరోగా ఇంట్రాగేషన్ చేసేసి ఇంకేమన్నా ఉన్నాయో మనకు వీళ్ళు పూర్తి వివరాలు సేకరించి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మామూలుగా చదువుకుంటున్నారు. ఎక్కువ కూలి పనికే పోతున్నారు, చదువు అయిపోయింది. అది ఎక్కువ నైట్ టైం, ఈవినింగ్, అవసరం అనుకుంటే డే టైం. మనకు వచ్చిన సంవత్సరం అయితే ఒకటి ఈవినింగ్, ఒకటి డే టైం ఉంది, నైట్ ఉంది ఒకటి. ఇంతకుముందుకు వీళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ నేర చరిత్ర లేదు. తర్వాత వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి అంతా అరెస్ట్ చేసేటప్పుడు మనం ఎట్లాగో వాళ్ళ రిలేటివ్స్ కి చెప్పడం. మచిలీ బజార్లో ఇది హన్మకొండ ఏరియాలో ఉంటుంది. మైనర్ లెవెల్ లేదు, అంతా మేజర్స్. ఎవరు అప్స్కాండింగ్ లేదు, వీళ్ళంతా రిలేటివ్స్. మంచి ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. కాలనీకి సంబంధించి అంటే ఒకటి బాలసముద్రము, ఒకటి రామ్నగర్, సాయినగర్, తర్వాత నయీం నగర్, అమరావతి, డిఫరెంట్ ఏరియాల నుండి మనం రికవర్ చేయడం జరిగింది. కావాల్సిన మా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గారికి మరియు స్పెషల్ టీం వాళ్ళకి సాంబయ్య, హెడ్ కానిస్టేబుల్ మరియు రోషన్ అలీ, తర్వాత అఖిల్, వీళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళకి కొంచెం క్యాష్ రివార్డ్ ఇద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా ఇటువంటి మంచి చేయాలని చెప్పేసి వాళ్ళని అభినందిస్తున్నాను. ఓకే, ముందుగా సంక్రాంతి అడ్వాన్స్ అందరికీ శుభాకాంక్షలు. నగర ప్రజలకు అనగా మా డివిజన్ ఉన్న ప్రజలకు అందరికీ తెలియజేయనగా సంక్రాంతికి దాదాపుగా అందరు ఊళ్ళకు వెళ్తుంటారు. గ్రామాల నుండి వచ్చి ఇక్కడ సెటిలర్స్ అయిన ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎక్కువ మోస్ట్ ప్రాబబ్లీ విలేజ్లోకి వెళ్తుంటారు. తాళాలు వేసి వెళ్తుంటారు కాబట్టి తాళం వేసినట్టు కొంచెం ఎక్స్పోజ్ కాకుండా బ్యాక్ సైడ్ డోర్ కానీ సైడ్ డోర్లకు కానీ లాక్ చేయాలి. ఎందుకంటే ముందు డోర్ లాక్ చేయకుండా చూసుకోగలరు. తర్వాత వీళ్ళు ఏం చేస్తుంటే లాక్ వేసినా కూడా కీసు రెగ్యులర్ ప్లేస్లో పెడతా ఉంటారు. అట్లా కాకుండా డిఫరెంట్లా ఎక్కడైనా దాచుకోవటట్టు. తర్వాత ఇంట్లో ఎటువంటి ఆభరణాలు కానీ అవి కూడా లేకుండా వాళ్ళతో తీసుకుపోవడం కానీ లేకపోతే బ్యాంకులో లాక్ అండ్ కీలో పెట్టుకోవాల్సిందని కోరుచున్నాము. మరి ఒక్కటి ముఖ్యమైనది ఏంటంటే ఒకవేళ వెళ్ళేది ఉన్నట్టయితే మా పోలీస్ స్టేషన్కు తెలియజేయాల్సిన కోరుచున్నాము. ఎందుకంటే తెలియజేస్తే మేము ఆ ఏరియాకు కొంచెం ఎక్కువ పెట్రోలింగ్ కానీ మా బ్లూ కోర్టు కానీ పెట్టడం జరుగుతుంది. తర్వాత నిన్న మనకు కేసులో కూడా ఒక పెద్ద దొంగతనం రికవర్ అయిపోయింది. కేవలం అది సీసీ కెమెరాల తోటే రికవర్ చేయడం జరిగింది మనకు. కాబట్టి దయచేసి అందరూ ప్రతి ఇంటికి ఒక 4 అట్లీస్ట్ 4 to 6 కెమెరాస్ పెట్టుకుంటే కేవలం ఒక 20-25,000 అవుతుంది. కానీ ఇల్లు సెక్యూరిటీ ఉంటుంది. మీరు కూడా ఎక్కడి నుండి కూడా ఆ ఇంటికి ఏం జరుగుతుంది అనేది మనం ఆన్లైన్లో చూసుకోవచ్చు. కాబట్టి పబ్లిక్ ప్రత్యేకంగా నా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన కోరుతున్నాము. అదొకటి. తర్వాత ఈ మధ్యలో కూడా బయట కేకులు కట్ చేసుడు పిల్లలు అటువంటి కొంచెం న్యూసెన్స్ చేస్తున్నారు. అందరికి యూత్కు హెచ్చరిక ఏంటంటే ఎక్కడ కానీ రోడ్డు మీద న్యూసెన్స్గా ఆ కేకులు కట్ చేసుడు, ఈ ఫైర్ చేసుడు, ఈ కత్తులు దింపుడు అంటే సివియర్గా చర్య తీసుకోగలుగుతుంది. మా తరఫున ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేందుకైనా మేము దాన్ని కఠినంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.